వెల్కమ్ టు ఆకేరు న్యూస్. ఆయన ప్రభుత్వాలు గుర్తెరగని ప్రజల వైపు నిలిచారు. 12 ఏళ్ళు పరిశోధన చేసి సంచార జీవితాలకు సంబంధించిన సమస్యలను, అనేక రకాల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆయన డాక్టర్ కత్తి మల్లయ్య గారు. ఆయనతో మాట్లాడి నక్కల వాళ్ళు, పిట్టలోళ్ళు అనే ఒక సామాజిక వర్గం, అంటే సమాజానికి మరింత దూరంగా ఉండే ఒక సామాజిక వర్గాన్ని వెలుగులోకి తీసుకువచ్చి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించి అనేక రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన డాక్టర్ మల్లయ్య గారు ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి నక్కల వాళ్ళ సామాజిక జీవన చిత్రాన్ని, వాళ్ళకు సంబంధించిన పండుగలు, అనేక రకాల సంప్రదాయాలకు సంబంధించి మల్లయ్య గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మల్లయ్య గారు. నమస్కారం అండి. మీది ఏ ఊరు? అమ్మా నాన్నలు ఏం చేసేవారు? మాది వరంగల్ డిస్టిక్. మాది బుద్ధార గన్పూర్ విలేజ్ మా తాతలది. అడ తర్వాత మేము జనగాం ప్రాంతం లోపల మేము అక్కడి నుంచి మా తల్లిదండ్రులు సంచారం చేసుకుంటేనే జీవనం గడుపుతూ మందులు అమ్ముకొని, చిరుసాపలు అమ్ముకొని, దుంపగడ్డలు అమ్ముకొని జీవనం సంచారం చేసుకుంటూ పోయేవాళ్ళు. ఆ మధ్యలో మా కొంతమంది విద్యావంతులు నన్ను చదివించడానికి మా తల్లిదండ్రులతో చెప్పి నన్ను ఒక హాస్టల్లో వేయించి, డిఎన్టీ హాస్టల్లో, అందులో నేను చదువుకోవడం జరిగింది. చదువుకున్నది ఎక్కడ? ఎక్కువ చదువుకున్నది నేను లద్దునూరు గ్రామంలో ఒక 3 ఏళ్ళు. మళ్ళీ అక్కడికి సంచార జీవితమే. అక్కడ అప్పుడు మాకు ఐటీడీఏ ఉంది. ఐటీడీఏలో మాకు ప్రవేశాలు తెలియదు. అడవి ప్రాంతంలో జీవించినటువంటి వాళ్ళు, మాకు అంత ఊరు బయటనే ఉన్నాం కాబట్టి సంచారం చేసుకున్న పోయి మందులు అమ్మేవాళ్ళు. ఇంతకు ముందు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న ఎమ్మెల్సీ మత్స్యనాచారి గారు చెంచుల కోసం చాలా ప్రయత్నాలు చేసి, వాళ్ళ అభివృద్ధి కోసం చేసి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి అసెంబ్లీకి తీసుకెళ్లిన సందర్భం ఉంది. ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేనా మీరు? అవును. మరి అక్కడ నుంచి మీరు చదువుకోవడానికి లద్దునూరు ప్రాంతం ఎట్లా వెళ్ళిండ్రు? అక్కడ మందులు ప్రారంభించారు. ఆ మందులు అమ్మడం వల్ల అక్కడ పాఠశాల ఉంది, అక్కడ చదువుకోవడం జరిగింది. అటు తర్వాత సిద్దిపేట వైపు వెళ్ళాం. సిద్దిపేట వైపు అక్కడ 3-4 సంవత్సరాలు చదివాం. మళ్ళీ మీ అమ్మ నాన్న గురించి చెప్పండి. మా నాయనేమో వైద్యం చేసేవారు, చెట్ల మందులు అమ్ముకొని జీవించేవారు. మా నాన్న నర్సయ్య, మా అమ్మ పేరు జగదాంబ, మా తాతయ్య గడ్డ హనుమంతు. మాకు ఎక్కువ సంచారం చేసుకుంటూ మా కుటుంబాలను ఒక్క దగ్గర ఉంటాయి. ఆటవిక జీవితం గడిపేటువంటి జాతి. కొంతమంది తాతలు అక్కడ, కొంతమంది తాతలు ఇక్కడ వైద్యం మీద వెళ్ళిపోయి మళ్ళీ ఒక సమూహంగా ఉండేది. ఒక 5 కుటుంబాలు ఒక మెదక్ సైడ్ వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి మళ్ళీ వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ బుదర్గన్పూర్లో వస్తుంటాం. కానీ ఎక్కువ శాతం నేను హాస్టల్లో ఉండి ఎక్కువగా చదువుకోవడం, వీరితో ఉండటం, ఈ జీవితం గడుపుతూ వచ్చిన సార్. బంధువులు ఉన్నారా గన్పూర్లో? ఉన్నారు సార్. మీరు వెళ్తారా? వెళ్తాము. బాల్యంలో సార్ ఊరుతో ఉండి ఊరు అవతల ఉండేవాళ్ళు, అంటే ఎవరో పంట పొలాల్లో కానీ ఇంకెక్కడో కానీ జీవనం సాగించడమే కదా. అంటే ఎట్లాంటి అవమానాలను ఎదుర్కొన్నారు? ఏ విధంగా మీ జీవనం కొనసాగించారు? సార్ మాది వేట, అంటే ఎలకలు పట్టోడు, ఉడులు పట్టోడు, అడవి పందులు పట్టోడు, కొంగల మట్టోడు, గద్దల మట్టోడు, పిచ్చుకల మట్టోడు, కొండ్రింగల మట్టోడు, మర్నాగులు పడతాడు, జంగబిల్లు పడతాడు. ఇవన్నీ వేట ఆడే తినే వాళ్ళు వీళ్ళు. అంటే కొంచెం అలా మాకు అనాగరికంగా తింటున్నామేమో అనిపించేది. మీకు అనిపించడం కాదు, ఊరు ప్రజలు ఎట్లా చూసేది? మా కళలు చూసి, మా వైద్యం చూసి ఒక రకంగా చూసేవాళ్ళు సార్. అంటే సంబంధాలు లేకుంటేనే అన్టచబిలిటీ అనేది ఉండేది. స్కూల్ కి వెళ్ళాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఫస్ట్ లో మేకల్ దాస్ అని ఆయన మాల కమ్యూనిటీలో ఆయన విద్యావంతుడు. ఆ కాలంలో హాస్టల్ ఇస్తే ఉంటారా బాబు అని మా నాన్న సంప్రదించాడు. సిద్దిపేట దగ్గర కొండపాక అతను. ఆయన ఆర్గనైజేషన్ చేస్తుండేవాళ్ళు, హాస్టల్ వేసేవాళ్ళు. ఎస్సీ హాస్టల్లా, డిఎన్టీ హాస్టల్లా మా సంచార జాతలు వేరే ఉండే. అట్లా వేస్తూ మా దగ్గర మందులు మా నాన్న పెడితే, నేను మీ పిల్లవాడిని ఎందుకు చేస్తావు ఇట్లా, హాస్టల్ అయ్యి పిల్లవాడు చదువుకుంటాడు కదా అని చెప్పేసి వాళ్ళు నాకు వాళ్ళు మా నాన్నతో సంప్రదించడం వల్ల ఇక్కడనే ఉంటున్నాం కదా, ఇక్కడ వేస్తా హాస్టల్ అని ఇట్లా వేసుకుంటూ సంచార జీవ చదివే మాది. 10th మెదకులో జరిగింది. ఆ 10th లో మాకు డేవిడ్ ఇజ్రాయల్ సార్ అని ఉండే. ఆయన పరీక్ష ఫీజు కట్టించాడు, నువ్వు ఇక్కడ చదవాలరా అని. మాతో చెట్ల మందులు తీసుకున్నాడు, మా గుడ్డెలు చీరలు ఉండేది, ఆ మందు తీసుకున్నాడు. చెట్ల మందులు తీసుకొని వీళ్ళని చదివించాలనేది నా మీద వాళ్ళకు ప్రేమ కలిగి, మా నాయన మీద ప్రేమ కలిగి అక్కడ ఎగ్జామ్ కట్టించాడు. ఓకే. దాని వల్ల నేను అక్కడ చదవాలి. మీరు అంటే బజార్లో పెట్టి మందులు అమ్ముతారు కదా? అవును. మీరు అమ్మేదా? అమ్మేది. ఏ మందులు అమ్ముతారు ఎక్కువగా? తెల్లుసిరి, నల్లుసిరి, దుంపరాష్టము, నల్లిడిగడ్డలు, తర్వాత వీరముష్టి చెట్లు, తర్వాత నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు. ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు? ఇవన్నీ అడవిలోనే. శ్రీశైలంకెళ్ళి కూడా తీసుకొచ్చేది మేము. ఒక్క రోజు అమ్మితే ఎంత వచ్చేదండి? ఎంత వచ్చేది? భూచక్ర గడ్డ కడితేనేమో 10 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు ఇట్లా జీవనం వచ్చేది.
తర్వాత చిన్న చిన్న ఎచ్చాలు అంటే మూత్రం సరిగా రాలేదు చిన్న పిల్లలకు, తర్వాత దొడ్డికి రాలేదు పిల్లలకు, ఓమా కర్క ఇవన్నీ చేస్తే వాళ్ళు ఒక పైసా 2 పైసలు 3 పైసలు మా పెద్దలకి ఇచ్చేవాళ్ళు. ఓకే. అది చూసేవాడిని. మీరు ఏ క్లాస్ వరకు ఇట్లా భిక్షాటన ఉండే? అన్నం ఆడుకోవడం అన్నము 10th దాకా చూసిన. హాస్టల్లో పోయినాక నాకు ఇక నేను ఆడగలేదు, నేను కూడా పోయినా జోలి పట్టుకుని. చాలా మంది అన్నం పెట్టే వాళ్ళు పెడతారు, కానీ చాలా మంది అవమానంగా కూడా చూస్తారు కదా. అంటే ఒక్కింటికి పోతే చూసేవాళ్ళు, అదే ఇంటికి 4-5 సార్లు పోతే ఎందుకు పోరా అన్నాడు, లేదు పో ఇలా పెట్టం పో అంటే గట్క గంజి, రాత్రి గట్టుకుంటే గంజి ఉంటే అన్నం ఉంటే తల కొద్దిగా వేసేది. అంటే ఇక వాళ్ళు మిగిలితే వేసేది లేకుండా లేదు. మీరు ఒకే ఊర్లో ఉన్నారు కాబట్టి మీరు ఆ స్కూల్లో చదువుకుంటారు. చదువుకున్నప్పుడు మీ క్లాస్మేట్స్ ఇంటికి అన్నం కావాలని అడుక్కున్నప్పుడు మీకు ఇబ్బంది అనిపించేదా? అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా నవ్వేవాళ్ళు, అన్నం అడుక్కుంటుండు అనేది నవ్వేవారు. నవ్వినా కూడా మేము, మాకు జీవనోపాధి లేదు కదా, అయినా కూడా మేము ఏం అనకపోయే వాళ్ళం. మరి ఈ భిక్షాటన కాకుండా చెట్ల మందులతో అమ్మినతో వచ్చిన డబ్బులతో మరి ఏదైనా బియ్యం తెచ్చుకొని ఇట్లా వండుకోవాలని అట్లా అంత కనిపించలే. ఎందుకంటే ఈ వచ్చే డబ్బులకు ఎక్కువ తాగేవాళ్ళు మా నాన్నల వాళ్ళు, తాగుడికే సరిపోయేది. ఇంత పరిశోధన చేసింది కదా, మీకు అడుక్కోవడము మన కుల వృత్తి, మనము తప్పనిసరిగా అడుక్కోవాలి అనే ఫీలింగ్ ఉండేదా? సమాజాన్ని బట్టి మేము అడుక్కునే వాళ్ళం, దొరకనప్పుడు అడుక్కున్నాం. కొద్దిగా మెరుగ్గా కనిపిస్తుంది అడుక్కోలే, దాన్ని బియ్యము, తర్వాత నూకలో, తర్వాత జొన్నలో, సజ్జలో ఇటువంటి అన్ని తెచ్చుకొని మా పెద్దలు నూరి గట్క పోసుకొని మాకు గట్క పెట్టేవాళ్ళు. అట్లా దాన్ని చూస్తూ అందరిని చూస్తున్నాం కాబట్టి హాస్టల్స్ వచ్చినాక నేను అడుక్కోవడం తగ్గింది. అంటే మీకు ఎప్పుడైనా ఎదురైన చాలా అవమానకరమైన సందర్భం, బాగా బాధ అనిపించిన సందర్భం, అంటే మీరు అడుక్కోవడం ద్వారా ఎక్కడికైనా ఏదైనా గుర్తుందా? నాకు గుర్తుంది, పెండిలో పోతుంటే పెండ్లి సందర్భంగా పోయినప్పుడు వాళ్ళు కట్టెలు పెట్టి కొట్టడానికి వచ్చేది. కట్టెలు పెట్టి బాధపడేవాళ్ళం. మీరు అప్పుడు ఏం చదువుతున్నారు? అప్పటికి నేను 8th 7th అయిపోయింది, 8th 9th వచ్చిన. అనిపించేది చేపల అల్లితో కూడా ఆడ ఇచ్చేసేది. అట్లా అడుక్కుంటుంటే కొంత బాధ అంటే బాధ కలిగించు. పైన వస్త్రాలు లేవు, అడుక్కునే వాళ్ళం, లాగులు అడుక్కునే వాళ్ళం, అంగిలు ఉంటే అంగిలు అడుక్కునే వాళ్ళం, వాళ్ళ పాత అంగిలు అడుక్కునే వాళ్ళం, ఆ పాత అంగిలే తొడుక్కునే వాళ్ళం. ఎవరైనా ఇట్లా అడుక్కోవడానికి పోయినప్పుడు మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తిట్టిన సందర్భాలు ఎక్కువనే, కానీ కొట్టిన అంటే మేము అయ్యా అని మేము అంటే వాళ్ళు ఏమనపోదురు. కాకపోతే వాళ్ళకు ఆ పెట్టిన ఎంగిలిస్తారులు ఏవైతే ఉన్నాయో ఆ టైంకి మేము పోదాం, నిలబడదాం. ఒక హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను కదా, ఇది ఎప్పుడైనా ఒక హెడ్ మాస్టర్గా ఇంతమంది పిల్లలకి చదువు చెప్తున్నప్పుడు అంటే మీ పాత గతంలో ఇట్లా అడుక్కోవడం అనే సందర్భం గుర్తొచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించేది? ఈ పేద పిల్లలను చూసి కన్నీళ్ళు వచ్చేది. నాకు వచ్చిన బాధ ఈ పేద పిల్లలకు రావద్దు, మళ్ళీ ఆత్మగౌరవంతో బతకాలి, వీళ్ళు స్వయం కృషితోటేనే వీళ్ళు బ్రతకాలి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా బతుకుతున్నారో ఆ విధంగా ఉన్నత వర్గాలు ఎట్లా బతుకుతున్నాయో, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎట్లా ఎదుగుతున్నారో వాళ్ళకు అక్షరమే ఆయుధముగా నేర్పినట్టయితే నేను పడ్డ అవమానాలన్నీ దూరం అవుతాయి అని చెప్పినటువంటి మాటలు నాకు ఎప్పటికీ, నేను రిటైర్ అయ్యేంత వరకు కూడా నాకు అదే కలిగింది. కళ్ళకు నీళ్ళు వచ్చేది. ఇప్పటికి కూడా సంచార జాతుల్లో గంగెద్దులు కానీ, పెద్దములు కానీ, పోషములు కానీ, చెంచులు కానీ, తర్వాత మన బుడిగ జంగాలు కానీ, వీళ్ళందరూ పొయ్యి అడుగుతుంటే ఇప్పటి కూడా కళ్ళకు నీళ్ళు వస్తా ఉంటాయి. ఎన్నడూ మారాలి, తలరాతలు ఎన్నడూ మారాలి, నా రాత మారింది, వాళ్ళ రాతలు ఎట్లా మారాలి, ఎట్లయితే వీళ్ళు రాతలు మారుతాయి, నా ఆశయం నెరవేరుతుంది, ఈ బానిసత్వం నుంచి ఏ విధంగా దూరం అవుతారు వీళ్ళు, ఈ యొక్క ఆత్మగౌరవంతో ఏ సమాజంలో ఎప్పుడు బతుకుతారు అనేది చివరిదాకా నాకు ఇప్పటికి కూడా అదే అనిపిస్తుంది. మీకు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? నాకు 2 పిల్లలు. మొదట అబ్బాయి MBBS దాకా తీసుకొచ్చిన పెద్దల వల్ల, తర్వాత అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. అమ్మాయి ఇప్పుడు ఇంటి యజమానురాలుగానే ఉంది. ఇప్పుడు నా విద్యతోటి ఆ పిల్లలు స్వయంగా బతుకుతున్నారు. ఓకే, ఎప్పుడైనా మీ అబ్బాయి ఒక డాక్టర్గా నాన్న మీ జీవితం ఎట్లా ఉండే, చిన్నప్పుడు ఎట్లా ఉండే అని అడుగుతాడు. మీ తాతలు అందరు ఏ విధంగా బతికేది, నువ్వు చదువు అంటున్నావు, మమ్మల్ని ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నావు అంటే అప్పుడు జీవిత చరిత్ర మా నాన్నది, మా అమ్మది, మా సంచార జీవనం ఆ విధంగా నేను చెప్పేవాడిని.
అంటే భిక్షాటనకు సంబంధించి తిండి కోసము ఇల్లు తిరిగి అడుక్కున్నప్పటికీ మీ కొడుకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఉన్నప్పటికీ మీరు ఇది ఎట్లా సాధ్యమైందని అనుకుంటున్నారు? అక్షరమే ఉమ్, చదివే తలరాతను మార్చింది. ఉమ్, ఆ అబ్బాయి తలరాత కూడా మార్చింది. దానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి వరం ఒకటి ఉంది. రాజ్యాంగం అనేది ఇచ్చిండు. ఆ రాజ్యాంగంలో పేదవారికి హక్కు ఇచ్చిండు. ఆ హక్కును పొందడానికి రిజర్వేషన్ ఫలాలు అందులో ఏర్పడ్డాయి. ఆ రిజర్వేషన్ ఫలాలతోటి కూడా నాకు ఉద్యోగం దొరికింది. మొదటిది చదువుకున్నా, కానీ రిజర్వేషన్ అందులో ఉంటేనే నాకు ఈ ఉద్యోగం దొరికింది. ఆ రిజర్వేషన్ ఫలం లేకపోతే నాకు దొరికేది కాదేమో, అంతే. ఈ స్థాయి రాకపోదునేమో. పాఠశాలలో రిజర్వేషన్ వచ్చింది ఉమ్, చదువుకోవడానికి. రెండవది హాస్టల్లో తినడానికి, నివాసం ఉండడానికి హాస్టల్ ఏర్పాటు చేసిండ్రు. మూడవది నేను చదువుకున్న తర్వాత నా ప్రతిభకు అక్కడ రిజర్వేషన్ ఏర్పడ్డది. రెండవది ఆ హక్కు నాకు కలిగింది. కాబట్టి ఇది అంబేద్కర్ వల్లనే సాధ్యమైందని, ఇటువంటి పేదరికానికి నా ఆశయం నెరవేరాలంటే ఈ పేద ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎంత దూరం ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా ఆ విద్యార్థులకు ఈ జీవితాన్ని బోధించిన తప్ప ఈ హక్కులు వాళ్ళు పొందుతారు అనేది అంబేద్కర్ ఆశయం అదే, నా యొక్క ఆశయం అదే. నాతో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా అదే ఆశయం పోషిస్తున్నారు. కాబట్టి అందులో మాకు ఇవి ఇమిడి ఉన్నాయి అనేది నా ఆశయం. మీరు డిగ్రీ చదివే రోజుల్లో కూడా అమ్మ నాన్నలు అంటే ఇంటింటికి వెళ్ళి అట్లా భిక్షాటన చేసేవారు. మందులు అమ్మేది, మళ్ళీ భిక్షాటన చేసేది. మీరు భిక్షాటన చేసిన సందర్భాల్లో తినడానికి అన్ని ఏర్పాట్లు వేసుకుని స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, లేకుంటే అనే సందర్భంలో చూస్తే మీ ప్లేట్లో మీరు అడుక్కొచ్చిన దాంట్లో అన్నం పాడైపోయి ఉంటే తినకుండా వెళ్ళిన సందర్భాలు అట్లా చాలా ఉన్నాయి. అన్నము పాచిపోయి ఉంటే తినలేకపోయినాం. ఈ చింతకాయ కానీ అందులో పెట్టుకుని పోయేది, గుడ్డలు కట్టుకునేది, ఆకలికి తింటాం కదా అని. ఈ కాయలు పండ్లు గింజలు విరిగా దొరికేది ఆ కాలంలో. చీమ చింతకాయ తినేది, మునగాయలు తినేది, మళ్ళీ అల్లనేరు పండ్లు తినేది, జామకాయలు దొరికితే జామకాయలు తినేది చెట్ల మీద. అప్పుడు ఆడు కోతులు లేవు, అప్పుడు దొరికేది విరివిరిగా దొరికేది. ఎవరి దగ్గర మాది ఉంటే అయ్యా కొంచెం ఆకలి అవుతుందంటే అప్పుడు పండ్లు కాయలు ఏదైనా ఉంటే తీసుకుపోరా అని అది. అట్లా కూడా తిన్నటువంటి రోజులని. మిత్రులు ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు రొట్టెలు కానీ చేసుకుంటే కానీ, వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఉంటే కానీ అట్లా కూడా పట్టెండ్లు అటువంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ప్రతి సందర్భంలో కూడా మీకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు, తిండికి సంబంధించింది కానీ ఏదైనా ఆర్థిక పరంగా మీ క్లాస్మేట్స్ కానీ లేదా మీ టీచర్స్ కానీ ఎవరన్నా అట్లా ఉన్నారా? అట్లా చాలా మంది ఉన్నారు. మాకు అనుబంధంగా ఉన్నటువంటిది రామూర్ సార్ అని లద్నూర్లో ఒక అతను, ఇంగ్లీష్ పండిట్. తర్వాత రామరెడ్డి సార్, తర్వాత రంగయ్య సార్, తర్వాత ఈ డేవిడ్ ఇజ్రాయల్ సార్, తర్వాత ప్రకాష్ సార్, మెదక్ అటువంటి ప్రాంతాన్ని బట్టి మాకు వాళ్ళు కొంత అన్నం కూడా పెట్టేవాళ్ళు. రాత్రి వాళ్ళ దగ్గర అన్నం ఉంటే కూడా ఇంత అన్నం పెట్టేవాళ్ళు. నేను స్కూల్ రావడానికి ప్రయత్నించేవాళ్ళు. బట్టలు లేకుండా వాళ్ళ మనవన్లది వాళ్ళు అంగిలి తెచ్చిచ్చేది, లాగులు తెచ్చిచ్చేది. ఆకలి ఉంటే వాళ్ళు రాత్రి ఉంటే వాళ్ళు ఇంత పక్క పెట్టి నా గురించి చూస్తారు. వాళ్ళు వీడు రావాలే, స్కూల్కి రావాలి అని వాళ్ళ తాపత్రయం. ఒక పిల్లవాడిని నన్ను ఒక మంచి ప్రయోజకం తయారు చేయాలి, గుర్తింపుగా మాది ఉండాలి అనేది వాళ్ళలో ఆ ప్రేమ, ఆ కరుణ వాళ్ళలో ఉంది. ఉండపట్టుకుని మాకు ఇది పెట్టిండ్రు. మీ క్లాస్మేట్స్ ఎవరైనా మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మెదకులు అయితేనేమో ఆయన రంగయ్య అని, ఆయన గౌడ్స్. తర్వాత మనం ఎక్కువ మాకు మాలలు మాదిగలు ఎక్కువ చేశారు సార్. ఎందుకంటే హాస్టల్లో ఉండేవాళ్ళు, నువ్వు తిందు రారా, మాతో రారా, హాస్టల్లో తినమని చెప్పేది. హాస్టల్లో వాళ్ళు ప్లేట్ పట్టుకుంటే ఇంకో ప్లేట్లో మాకు పట్టేది. క్లాస్లో ఉంటే తీసుకుపోయేది. మళ్ళీ అక్కడ వార్డెన్లు కూడా మాకు సహకరించి, ఎల్ఐ సార్ కానీ, భూదయ్య సార్ కానీ, కొండయ్య సార్ కానీ, తర్వాత కసన వార్డెన్ కానీ, కోకే వార్డెన్ కానీ, మా వార్డెన్లు వాళ్ళు కూడా సహకరించేవాళ్ళు. దూరంకి వెళ్ళినారు వీళ్ళు చదువరు, వెళ్ళిపోతారు సంచార జాతి పిల్లలు అని చెప్పేసి మాకు లంబడ హాస్టల్ కానీ, మాకు ఎరకల హాస్టల్ కానీ, అందులో వచ్చేది ఎస్సీ హాస్టల్లో మాత్రం అంత కొంచెం అన్నం మాత్రం బాగా దొరికేది. వాళ్ళతో నా మిత్రులతోటి అన్నం సరిపోకపో 250 గ్రాములే, 150 గ్రాములే అన్నం సరిపోకపోతుండే. అప్పుడు కొంచెం ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది అవు, మాకు ఇబ్బంది అవు అని చాలా కష్టంలో పడ్డాం సార్. అప్పుడు చూస్తే ఇప్పుడు కూడా దుఃఖం వస్తుంది. ఎలా తిన్నాము, ఎలా పోయినాం, ఎట్లా చదువుకున్నాం, పలకలు ఎట్లా తెచ్చుకున్నాం, పుస్తకాలు ఎట్లా తీసుకున్నాం. ఈ పుస్తకాల ద్వారా మేము ఎట్లా చదివినాం. ఎక్కువ శాతం ఉకుమ పెట్టేవాళ్ళు ఆ స్కూల్లో, ఇది గోధుమ పిండి ఉకుమ.
ఆ ఉకుమ పెడితే తినరాకపో మాకు నాకు వడకపోవు. అట్లా కూడా రోజులు గడిచినాయి. కానీ ఎక్కువ సార్లు మాత్రం బాగా సహకరించి. ఏ సంఘటన మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది? ఎక్కువ బాధ ఏంటంటే నేను ఉన్నత స్థాయిలో ఒక డాక్టర్ని కాలేకపోతే, ఒక ఇంజనీర్ కాకపోతే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాకపోతే, నేను అట్లుంటే ఈ సమాజ వర్గాలన్నింటినీ కూడా కొంత మార్చేవాడినేమో. ఆ దశ నుంచి ఈ దశ వరకు నేను కూడా నా వర్గాన్ని బాగు చేసుకునే వాడినేమో. అంతకు మించి మీరు ఒక టీచర్గా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి అందరినీ తీర్చిదిద్దారు కదా. నా స్టూడెంట్స్ డాక్టర్స్ అయినరు, ఇంజనీర్స్ అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు. కానీ నేను పోలీస్ ఆఫీసర్ని అయిదునేమో, కానీ ఒక స్టేషన్కే పరిమితం. నేను ఒక డాక్టర్ని అయితే లోపల వరకే లేదు, కానీ అక్కడ నేను పోలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాకా పోతే ఒక పరిమితం అక్కడనే ఉంటుంటి. కానీ ఈ టీచర్ని నలుమూలలా ప్రపంచానికి వెలిగించవచ్చు, ఈ జాతి బిడ్డలకు ఆర్గనైజ్ చేయొచ్చు అనేది సంచారం చేసేటువంటి వాళ్ళు ఎట్లా వీళ్ళు ముందుకు రావాలి, సమాజానికి దూరంగా ఉన్నారు, వీళ్ళకి ఎవరు ప్రచారం చేయాలి, ఈ సమయం నాకు సరిపోతుంది. టీచర్ అయితే టీచరే నాకు అక్కడ ఉన్న సార్లు నాకు నీకు పని చేయాలని చెప్పారు. టీచర్ ట్రైనింగ్ చెప్పిందే వాళ్ళు. మీ జీవితంలో ఎక్కువ ఇబ్బందిగా అనిపించేది, మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడేది సార్? ఎక్కువ వెంటాడేది ఏంది అని సార్, వేట పోతే ఫారెస్టులు పట్టుకున్నాం మేము. జంగబిల్లు, ఉడుములు, కొండ్రెంగలు, మా పెద్దలు కొండ్రెంగలు పెట్టేవాళ్ళు. చౌకదారులు ఎక్కువ మా ఎమ్మటి రాకపోదురు. కాకపోతే ఏంటంటే పూంతి అని అందరు. కానీ మళ్ళీసారి ఏం చేస్తారు, వాళ్ళ మీద ఆఫీసర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని బంధించేవాళ్ళు. ఏం చేసేదంటే వాళ్ళు అక్కడ కూర్చోబెట్టేది. కొట్టలే, ఎప్పుడు బాగా అది చేయలేదు. అంటే దండం పెట్టి కాలు మొక్కేవాళ్ళం మేము. అయ్యా మాకు వేట అనే ప్రధానంగా ఉంది మరి అని కాలు మొక్కేది ఆఫీసర్ని. మొక్కి మళ్ళీ ఆ ఆఫీసర్ దగ్గరికి మళ్ళీ కనిపించేది, సార్ నేను చదువుకుంటున్నా సార్, నేను అటు వేటకి వెళ్తలేను సార్ అని ఇట్లా చెప్పుకునే వాళ్ళం. ఏ జంతువుని ఎక్కువ మీరు వేటాడడంలో మీ నైపుణ్యం? ఈ యొక్క జంగబిల్లు పట్టడం, ఉడుములు పట్టడం, నక్కలు కూడా పట్టేవాళ్ళు మా పెద్దలు. నక్క ఉత్తరం దొరికిపోతుంది. నక్కని తింటే మాత్రం వీళ్ళు బయట చూస్తే వాళ్ళు ఊరుకోపోయేది. నక్కలు తింటారు వీళ్ళు, పందులు తింటారు వీళ్ళు, మా జంతువులు, అన్ని జంతువులు, జంగబిల్లు, ఉడుములు, ఎలుకలు, మరునాగులు, అన్ని జంతువులను తింటారు వీళ్ళు అనేది ఒకటి ఉండే. అది కొంచెం అవమానం అనిపించింది నాకు.